ఇమాజిన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు ఒక సింగిల్ 100 రూపీ నోట్ ప్రింట్ చేసింది. కానీ నెక్స్ట్ మంత్కి వెళ్ళేసరికి ఎకానమీలో ఆ ఎగ్జాక్ట్ సేమ్ 100 రూపీ నోట్ 500 రూపీస్ స్పెండింగ్ పవర్గా మారిపోతుంది. ఓ యా, అది యాక్చువల్లీ చాలా మైండ్ బెండింగ్ కాన్సెప్ట్. రైట్? ఇది కౌంటర్ఫీట్ మనీ కాదు, లేదా ఎవరో క్రియేట్ చేసిన మ్యాజిక్ అసలు కాదు. అవును, ఇట్ ఈస్ ప్యూర్లీ ద హిడెన్ మషీనరీ బిహైండ్ ద మనీ సప్లై. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈరోజు మన సోర్సెస్ బేస్ చేసుకుని ఈ డీప్ డైవ్లో మనం ఈ హిడెన్ సిస్టమ్ అసలు ఎలా వర్క్ అవుతుంది అని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఎస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మ్యాసివ్ నెట్వర్క్ని ఎలా ట్రాక్ చేస్తుంది అనేది అర్థం చేసుకోవడం మన మిషన్ ఈరోజు. బికాజ్ మనీ సప్లై అంటే కేవలం ఆర్బీఐ కరెన్సీ నోట్స్ ప్రింట్ చేయడం మాత్రమే కాదు. ఇట్స్ అ మ్యాసివ్ లివింగ్ ఈకోసిస్టమ్. ట్రూ. మనీ సప్లైని ట్రాక్ చేయడం అనే ప్రాసెస్ ప్రాక్టికలీ స్పీకింగ్ చాలా కాంప్లెక్స్ డైనమిక్ ఇంజిన్ని మానిటర్ చేయడం లాంటిది. ప్రింట్ అయ్యే కరెన్సీ అనేది జస్ట్ ఒక స్టార్టింగ్ సీడ్ మాత్రమే. రైట్. ఆ సీడ్ క్యాపిటల్ నుంచి ఎకానమీలో యాక్చువల్ స్పెండింగ్ పవర్ ఎలా ఎక్స్పాండ్ అవుతుంది అనేది చాలా ఫ్యాసినేటింగ్గా ఉంటుంది. డెఫినెట్లీ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. సో లెట్స్ అన్పాక్ దిస్. అసలు ఈ మనీ సప్లై మెకానిక్స్ అర్థం చేసుకోవాలంటే బేసిక్గా వీ నీడ్ టు క్లారిఫై వన్ కోర్ కాన్సెప్ట్. మన సోర్స్ మెటీరియల్ ప్రకారం మనీ సప్లై అనేది ఒక స్టాక్ కాన్సెప్ట్, ఒక ఫ్లో కాన్సెప్ట్ కాదు. ఐవ్ ఆల్వేస్ ఫౌండ్ దిస్ డిస్టింక్షన్ అ బిట్ ట్రికీ. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే స్టాక్ అంటే బేసికలీ ఫ్రీజింగ్ టైంకి టేక్ ఎ స్నాప్షాట్. అంటే ఆ పర్టికులర్ మూమెంట్లో సమయాన్ని ఫ్రీజ్ చేసి ఎగ్జాక్ట్గా ఎంత కౌంట్ ఉంది అని చూడటం. ఎగ్జాక్ట్గా. కానీ ఫ్లో అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కంటిన్యూస్గా జరిగే రికార్డింగ్. ఇప్పుడు ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, లెట్స్ డూ దాట్. మార్చ్ 31 ఈవినింగ్ 5 PM రిలయన్స్ బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేసి చూస్తే ఆ ఎగ్జాక్ట్ సెకండ్కి వాళ్ల వాల్స్లో లేదా బ్యాంక్ అకౌంట్స్లో ఉండే క్యాష్ రిజర్వ్స్, అది స్టాక్. రైట్, ఎందుకంటే అది ఆ నిమిషానికి ఫ్రీజ్ అయిపోయిన స్నాప్షాట్ నంబర్. మరి ఫ్లోకి ఎగ్జాంపుల్గా జియో రీఛార్జెస్ తీసుకోవచ్చా? అబ్సల్యూట్లీ. జియో నెట్వర్క్ నుంచి ప్రతి రోజు ప్రతి గంట రెవెన్యూ కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది కదా. అవును, ఆ కంటిన్యూస్ మూవింగ్ మనీని ఫ్లో అంటారు. ఎగ్జాక్ట్లీ. కానీ ఆర్బీఐ ఎకానమీలో మనీ సప్లైని మెజర్ చేసేటప్పుడు వాళ్ళు జియో రీఛార్జెస్ లాగా ఇలాంటి కంటిన్యూస్ ట్రాన్సాక్షన్స్ని కౌంట్ చేయరు. ఓ, అంటే వాళ్ళు డైలీ ఎంత మూవ్ అవుతోంది అని ట్రాక్ చేయరా? లేదు, వాళ్ళు ఎకానమీ మొత్తం మీద ఒక స్పెసిఫిక్ ఫ్రైడే రోజు ఒక ఫైనాన్షియల్ స్నాప్షాట్ తీస్తారు. ఆ పర్టికులర్ డే పబ్లిక్ దగ్గర ఎంత మనీ ఉంది అనేది మాత్రమే కౌంట్ చేస్తారు. వెయిట్ ఎ మినిట్, ఎకానమీలో డైలీ చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కదా. షాపింగ్ మాల్స్లో లేదంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్లో రోజు చాలా మనీ మూవ్ అవుతుంది. వాటిని ఆర్బీఐ ఎందుకు కౌంట్ చెయ్యడు? ఇట్ సౌండ్స్ కౌంటర్ ఇంట్యూటివ్. కానీ డైలీ ట్రాన్సాక్షన్స్ని కౌంట్ చేయడానికి ట్రై చేస్తే అది స్ట్రిక్ట్లీ డబుల్ కౌంటింగ్ అయిపోతుంది. డబుల్ కౌంటింగ్ అంటే ఒకే మనీని రెండుసార్లు కౌంట్ చేయడం అన్నమాట. ఓకే, అవును. ఇప్పుడు ఒక 500 రూపీ నోట్ని తీసుకెళ్లి కాఫీకి స్పెండ్ చేశారు అనుకోండి. ఆ షాప్ ఓనర్ దాన్ని వెజిటబుల్స్కి స్పెండ్ చేసి ఆ వెజిటబుల్ వెండర్ సేమ్ నోట్ని పెట్రోల్కి స్పెండ్ చేస్తే ఒక్కసారిగా ఆ ఒకే 500 రూపీస్ నోట్ 1500 రూపీస్ లాగా డేటాలో కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అందుకే మూవ్మెంట్ లేదా వెలాసిటీని పక్కన పెట్టి ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ ఇన్ టైంలో ఎంత ఫిజికల్ అండ్ డిజిటల్ క్యాష్ రెడీలీ అవైలబుల్గా ఉంది అనే టోటల్ వాల్యూమ్ని మాత్రమే ఆర్బీఐ కౌంట్ చేస్తుంది. దాట్ మేక్స్ పర్ఫెక్ట్ సెన్స్. డబుల్ కౌంటింగ్ అవాయిడ్ చేయడానికి స్నాప్షాట్ తీస్తారు. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మనీ సప్లై మెట్రిక్లో గవర్నమెంట్ దగ్గర లేదా బ్యాంక్స్ ఓన్ వాల్ట్స్లో ఉండే ఇంటర్నల్ ఫండ్స్ని ఇంక్లూడ్ చేయరు. ప్యూర్లీ పబ్లిక్ మనీ. రైట్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద మనీ అవైలబుల్ టు ద జనరల్ పబ్లిక్. సరే, ఈ స్నాప్షాట్ తీసేటప్పుడు అసలు ఆ మనీ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎవ్రీథింగ్ హ్యాస్ టు స్టార్ట్ సమ్వేర్ ఇన్ ద సిస్టమ్. అక్కడే మన నెక్స్ట్ క్రిటికల్ పీస్ వస్తుంది. దాన్ని హై పవర్డ్ మనీ లేదంటే రిజర్వ్ మనీ లేదా సింపుల్గా M0 అని పిలుస్తారు. M0 ఇది ఎసెన్షియలీ ఆర్బీఐ మెయింటైన్ చేసే టోటల్ లైబిలిటీ, రైట్? అవును. దీనికొక సింపుల్ బ్రేక్డౌన్ ఉంది. కరెన్సీ విత్ ద పబ్లిక్ ప్లస్ బ్యాంకర్స్ డిపాజిట్స్ విత్ ది ఆర్బీఐ ప్లస్ అదర్ డిపాజిట్స్ విత్ ది ఆర్బీఐ. లెట్ మీ బ్రేక్ దట్ ఫార్ములా డౌన్. కరెన్సీ విత్ పబ్లిక్ అంటే ఆర్డినరీ సిటిజన్స్ పాకెట్స్లో ఉన్న ఫిజికల్ నోట్స్. కరెక్ట్. అండ్ బ్యాంకర్స్ డిపాజిట్స్ అంటే ఎస్బీఐ లేదా హెచ్డిఎఫ్సి లాంటి కమర్షియల్ బ్యాంక్స్ వాళ్ల దగ్గర ఉన్న మ్యాండేటరీ క్యాష్ రిజర్వ్స్ని తీసుకెళ్లి ఆర్బీఐ వాల్ట్స్లో సెక్యూర్గా లాక్ చేస్తారు ఆ రిజర్వ్ అమౌంట్. ఎస్.
కానీ దీన్ని హై పవర్డ్ అని ఎందుకంటారో తెలుసా? ఇది ఒక మ్యాసివ్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్కి బేస్ మెటీరియల్ లాంటిది. బేస్ మెటీరియల్ అంటే రా మెటీరియల్ లాగనా? ఎగ్జాక్ట్లీ. థింక్ ఆఫ్ అ జాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లైక్ L&T. వాళ్ళు మ్యాసివ్ హైవే ప్రాజెక్ట్స్ని లేదా పెద్ద బ్రిడ్జెస్ని గాలి నుంచి బిల్డ్ చేయరుగా. రైట్, వాళ్ళకి సిమెంట్, స్టీల్ లాంటి బేసిక్ ఫిజికల్ రా మెటీరియల్స్ ఖచ్చితంగా కావాలి. సేమ్ లాజిక్ SBI, ICICI లాంటి కమర్షియల్ బ్యాంక్స్కి కూడా RBI ప్రొడ్యూస్ చేసే ఈ హై పవర్డ్ మనీ లేదా M0నే రా మెటీరియల్. సో యూర్ సేయింగ్ ఆ కమర్షియల్ బ్యాంక్స్ ఈ M0 సీడ్ మనీని రా మెటీరియల్గా యూజ్ చేసుకుని బ్రాడర్ ఎకానమీలో టోటల్ మనీ సప్లైని బిల్డ్ చేస్తాయి. ప్రెసైస్లీ. వాళ్ళు లోన్స్ ఇస్తాయి, కొత్త డిపాజిట్స్ క్రియేట్ చేస్తాయి. RBI డైరెక్ట్గా ప్రింట్ చేయగలిగింది ఈ M0ని మాత్రమే. ఓ వావ్! అంటే ఈ రా మెటీరియల్ బేస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే బ్యాంక్ క్రెడిట్ క్రియేషన్ అంత మ్యాసివ్గా ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. అవును. అందుకే RBI దీన్ని స్ట్రిక్ట్లీ కంట్రోల్ చేస్తుంది. దీనిలో చిన్న చేంజ్ వచ్చినా బ్యాంకింగ్ సెక్టర్ అంతా మ్యాసివ్ రిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే, సో RBI M0 అనే రా మెటీరియల్ని సప్లై చేస్తుంది, బ్యాంక్స్ దాన్ని ఎకానమీ అంతా ఎక్స్పాండ్ చేస్తాయి. కానీ ఎకానమీలో ఎక్స్పాండ్ అయ్యాక దాట్ మనీ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్. రైట్. ఎక్కడో కరెంట్ అకౌంట్లో ఉంటుంది, ఇంకో దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంటుంది. ఈ డిఫరెంట్ ఫార్మ్స్ని RBI ఎలా క్లాసిఫై చేస్తోంది? హియర్ ఇస్ వేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ లిక్విడిటీ సీమ్స్ టు కమ్ ఇన్. ఎస్, లిక్విడిటీ ఇస్ ద అల్టిమేట్ కీ మెట్రిక్ హియర్. లిక్విడిటీ అంటే ఒక యాసెట్ని ఎంత ఫాస్ట్గా క్యాష్గా కన్వర్ట్ చేసి మనం రియల్ వరల్డ్లో వస్తువులు కొనగలమనేది, రైట్? పర్ఫెక్ట్ డెఫినిషన్. వాలెట్లో ఉన్న 500 రూపీ నోట్ ఈజ్ హైలీ లిక్విడ్. వెంటనే ఇచ్చేసి ఐటమ్స్ కొనొచ్చు. కానీ లెట్స్ సే ఒక గోల్డ్ బిస్కెట్ ఉందనుకోండి. దాన్ని వెంటనే షాప్లో ఇచ్చి ఐటమ్స్ తీసుకోలేం. ఇట్ టేక్స్ టైమ్ టు కన్వర్ట్ టు యూజబుల్ క్యాష్. ఎగ్జాక్ట్గా. సేమ్ లాజిక్నే RBI మనీ సప్లైకి అప్లై చేసి M1, M2, M3, M4 అని 4 ట్రెడిషనల్ కేటగిరీస్గా డివైడ్ చేసింది. లెట్స్ ట్రేస్ దిస్ ప్రాక్టికలీ. స్టార్ట్ విత్ M1. దీన్ని నారో మనీ అంటారు, హైయెస్ట్ లిక్విడిటీ. ఎస్. M1 అంటే హైలీ లిక్విడ్ ఫిజికల్ క్యాష్ ప్లస్ బ్యాంకులో ఉన్న డిమాండ్ డిపాజిట్స్. డిమాండ్ డిపాజిట్స్ అంటే ఇమీడియట్లీ స్వైప్ చేసి స్పెండ్ చేయగలిగే కరెంట్ అకౌంట్స్ అండ్ సేవింగ్స్ అకౌంట్స్. కరెక్ట్. ఇప్పుడు విజువలైజ్ చేయడానికి ఇన్ఫోసిస్ ఫౌండర్ NR నారాయణమూర్తి గారి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇమాజిన్ ఆయన దగ్గర ఒక 10,000 రూపీస్ ఫిజికల్ క్యాష్ ఉంది. ఓకే. ఆయన ICICI బ్యాంక్ యాక్టివ్ కరెంట్ అకౌంట్లో బిజినెస్ ఫండ్స్ ఉన్నాయి. ఇవన్నీ వెంటనే బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి ఇమీడియట్గా యూజ్ చేసే యాక్టివ్ మనీ. సో ఇది ప్యూర్ M1. If M1 is strictly immediate access cash, I imagine the next year M2 includes things that take just a little more effort to access, like post office savings accounts. ఎగ్జాక్ట్గా క్యాచ్ చేశారు. M2లో ఈ M1 బేస్కి తోడుగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్స్ కలుపుతారు. రైట్, ఎందుకంటే రూరల్ ఇండియాలో చాలా మంది బ్యాంక్ అకౌంట్స్ కంటే ఎక్కువగా ట్రెడిషనల్ పోస్ట్ ఆఫీసెస్లో మనీ దాచుకుంటారు. అవును. సో నారాయణమూర్తి గారు ఏదైనా చారిటబుల్ ఇనిషియేటివ్ కోసం ఒక రూరల్ పోస్ట్ ఆఫీస్లో కొంచెం సేవింగ్స్ అకౌంట్ మెయింటైన్ చేస్తుంటే ఆ ఎక్స్ట్రా అమౌంట్ని యాడ్ చేస్తే అది M2 అవుతుంది. గాట్ ఇట్. ఇప్పుడు M3కి వస్తే దీన్ని బ్రాడ్ మనీ అంటారు. ఎకానమిస్ట్స్ అండ్ పాలసీ మేకర్స్ బేసిక్లీ ట్రాక్ చేసేది దీన్నే. ఎస్. సో M3లో M1 ప్లస్ బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న టైమ్ డిపాజిట్స్ అంటే మన ఫిక్స్డ్ డిపాజిట్స్ లేదా FDs ఇంక్లూడ్ అవుతాయి. ఈ FDస్నే వెంటనే విత్డ్రా చెయ్యలేం. టర్మ్ బ్రేక్ చెయ్యాలంటే పెనాల్టీ పడుతుంది కాబట్టి వీటి లిక్విడిటీ డెఫినెట్లీ తక్కువ. రైట్. నారాయణమూర్తి గారు SBIలో ఒక 50 crore రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ వేశారు అనుకుందాం, విత్ 5-year లాక్-ఇన్ పీరియడ్. అది ఆయన ఇమ్మీడియట్గా డెబిట్ కార్డ్తో స్వైప్ చేయలేరు. ఆ లాక్డ్ FD ఫండ్స్ని M1 యాక్టివ్ ఫండ్స్కి కలిపితే వచ్చేది M3. ఇది బ్రాడర్ ఎకానమీలో ఎంత స్టేబుల్ ఫండ్స్ ఉన్నాయో చూపిస్తుంది. అండ్ ఫైనలీ ద వైడెస్ట్ ఇయర్ M4. Try guessing what M4 is. Let me guess. M4 is everything. M3 plus all post office deposits, postal bonds, everything except specific national savings certificates. ఎస్. సో నారాయణమూర్తి గారి టోటల్ లెగసీ, పోస్ట్ ఆఫీస్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఇక్కడ ఈక్వేషన్లోకి వచ్చేస్తాయి. వావ్! సో మీరు అబ్జర్వ్ చేస్తే M1 నుంచి M4కి వెళ్లే కొద్దీ మనీని ఫాస్ట్గా యాక్సెస్ చేయగలిగే కెపాసిటీ అంటే లిక్విడిటీ తగ్గుతుంది, కానీ టోటల్ వాల్యూమ్ ఆఫ్ మనీ పెరుగుతుంది. అద్భుతంగా సమరైజ్ చేశారు.
That is exactly how the traditional system works. ఒక్క నిమిషం, లెట్ మీ స్టాప్ యూ దేర్. ఐ సీ అ ఫండమెంటల్ మెకానికల్ ప్రాబ్లమ్ విత్ దిస్ ట్రెడిషనల్ సిస్టమ్. ఓ, ఏమిటది? M1 నుంచి M4 వరకు వెళ్లే ప్రాసెస్లో మీరు హైలీ డైనామిక్, ఫాస్ట్ మూవింగ్ ఇన్ఫోసిస్ కరెంట్ అకౌంట్స్ని తీసుకెళ్లి ఎక్స్ట్రీమ్లీ స్లోగా మూవ్ అయ్యే రూరల్ పోస్టాఫీస్ సేవింగ్స్తో మిక్స్ చేస్తున్నారు. That is a phenomenal observation. మోడర్న్ బ్యాంకింగ్ సిస్టంలో ఫాస్ట్ క్రెడిట్ మూవ్మెంట్ని ట్రాక్ చేయాలి అంటే ఈ రెండు కంప్లీట్లీ డిఫరెంట్ సిస్టమ్స్ని ఒకే బకెట్లో వేయడం డేటాని మడ్డిగా చేయదా? ఇట్ ఫీల్స్ లైక్ మిక్సింగ్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. And frankly, RBI policymakersకు కూడా ఎగ్జాక్ట్లీ అదే ఇష్యూ అనిపించింది. మోడర్న్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్గా ఉంటాయి, కానీ ట్రెడిషనల్ పోస్ట్ ఆఫీసెస్ లాగ్ అవుతాయి. సో మరి ఈ డేటా మిక్సప్ ఫిక్స్ చేయడానికి ఏం చేశారు? దీనికోసమే 1998లో వైవి రెడ్డి కమిటీ వచ్చింది. వాళ్ళు రియలైజ్ అయిందేంటంటే ట్రెడిషనల్ సిరీస్లో ఈ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ని కలపటం వల్ల యాక్చువల్ బ్యాంకింగ్ సిస్టమ్ హెల్త్ బ్లర్ అయిపోతోంది. హో, అందుకే వాళ్ళు కొత్త మెజర్స్ తెచ్చారా? అవును, వాళ్ళు ద న్యూ మానిటరీ అగ్రిగేట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దీస్ ఆర్ ద NM1, NM2, NM3 కేటగిరీస్. వాటి మెయిన్ ఫోకస్ ప్యూర్లీ బ్యాంకింగ్ సెక్టర్ మీద ఉంటుంది అన్నమాట. స్లో మూవింగ్ పోస్ట్ ఆఫీసెస్ కంప్లీట్లీ అవుట్. ఎస్, స్ట్రిక్ట్లీ బ్యాంకింగ్ సెక్టర్ మెట్రిక్స్ ఇవి. పోస్ట్ ఆఫీస్ డేటాని టోటల్గా ఎలిమినేట్ చేసి ప్యూర్లీ కమర్షియల్ బ్యాంక్స్ క్రియేట్ చేసే డైనమిక్ క్రెడిట్ మీద ఫోకస్ చేశారు. మేక్ సెన్స్? దీన్ని ఇంకా క్లియర్గా విజువలైజ్ చేయడానికి ఒక ఆడిటర్ పర్స్పెక్టివ్ తీసుకుందాం. ఇమాజిన్ ఒక ఫినాన్షియల్ ఆడిటర్ టాటా గ్రూప్ అకౌంట్స్ని ఇవాల్యుయేట్ చేస్తున్నారు. టాటా అంబ్రెల్లాలో TCS లాంటి హై స్పీడ్, డైలీ మ్యాసివ్ రెవెన్యూస్ తెచ్చే టెక్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ అట్ ద ఎగ్జాక్ట్ సేమ్ టైం టాటా ఫ్యామిలీకి చెందిన స్లో యీల్డింగ్ లెగసీ ట్రస్ట్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఆడిటర్ ఆ TCS టెక్ రెవెన్యూస్ని తీసుకెళ్లి స్లో లెగసీ ట్రస్ట్ ఫండ్స్తో మిక్స్ చేసి సింగిల్ రిపోర్ట్ ఇస్తే టాటా గ్రూప్ కరెంట్ యాక్టివ్ మార్కెట్ స్పీడ్ లేదా బిజినెస్ పర్ఫార్మెన్స్ క్లియర్గా తెలియదు. ద ట్రూ ఫినాన్షియల్ పిక్చర్ గెట్స్ హిడెన్. కరెక్ట్. స్మార్ట్ ఆడిటర్ ఏం చేస్తాడు? ఆ ఫాస్ట్ యాక్టివ్ కార్పొరేట్ డేటాని సెపరేట్ చేస్తాడు. సేమ్ లాజిక్ ఇక్కడ బ్యాంకింగ్కి అప్లై అవుతుంది. సో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గారికి సిస్టంలో యాక్టివ్గా ఎంత క్రెడిట్ మూవ్ అవుతుంది అని తెలియాలంటే ఈ NM సిరీస్ వాడతారు. స్పాట్ ఆన్. ఈ NM బ్రేక్డౌన్ ఎలా ఉంటుంది? ఇజ్ ఇట్ సిమిలర్ టు ది ఓల్డ్ వన్ బట్ జస్ట్ విదౌట్ పోస్ట్ ఆఫీసెస్? Very similar. NM1 is new narrow money, strictly currency and bank demand deposits. అండ్ NM2? NM2లో NM1 ప్లస్ షార్ట్ టర్మ్ టైమ్ డిపాజిట్స్, అంటే మాక్సిమం 1 year వరకు ఉండే FDs. గాట్ ఇట్. అండ్ NM3 ఇస్ న్యూ బ్రాడ్ మనీ? ఎస్, దీనిలో NM2 ప్లస్ లాంగ్ టర్మ్ టైమ్ డిపాజిట్స్ ప్లస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి బ్యాంక్స్కి వచ్చే కాల్ ఫండింగ్. ఈ మెట్రిక్ ఈజ్ ప్యూర్లీ డెడికేటెడ్ టు కమర్షియల్ బ్యాంక్ డేటా. ఓకే, ఆడిటింగ్ ప్యూర్లీ బ్యాంకింగ్ క్రెడిట్ కోసం NM సిరీస్ బానే ఉంది. కానీ హియర్ ఇస్ అనదర్ మ్యాసివ్ గ్యాప్. వాట్స్ దట్? ఎకానమీలో ప్యూర్లీ బ్యాంక్స్ మాత్రమే లేవు కదా. వాట్ అబౌట్ NBFCs? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. అవును, మ్యూచువల్ ఫండ్స్, NBFCs లాంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా పెద్ద అమౌంట్స్ ఆఫ్ మనీని జనాల నుంచి డిపాజిట్స్గా తీసుకుని మార్కెట్లో లోన్స్ ఇస్తున్నాయి. వాళ్ళని ప్యూర్లీ బ్యాంకింగ్ డేటా నుంచి ఐసోలేట్ చేసి ఎక్స్క్లూడ్ చేస్తే ఎకానమీ ట్రూ స్పెండింగ్ పవర్ని కంప్లీట్లీ మిస్ అయినట్లే కదా. యూ హిట్ ద నేల్ ఆన్ ద హెడ్. ప్యూర్ బ్యాంకింగ్ హెల్త్ చూడడానికి NM సిరీస్ ఓకే, కానీ ఎకానమీ మొత్తంలో యాక్చువల్ స్పెండింగ్ కెపాసిటీ, టోటల్ అల్టిమేట్ లిక్విడిటీ ఎంత ఉంది తెలియాలంటే యూ నీడ్ ద లిక్విడిటీ అగ్రిగేట్స్. ఇక్కడే ద వైడర్ L1, L2, L3 మెజర్స్ ప్లేలోకి వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే జనాలు అండ్ కార్పొరేషన్స్ కేవలం HDFC, SBIలోనే కాదు, ఇంకా చాలా కాంప్లెక్స్ ప్లేసెస్లో డబ్బు పార్క్ చేస్తారు. ఈ టోటల్ ఎక్స్టర్నల్ మనీ ఎకానమీలో వస్తువుల డిమాండ్ని డ్రాస్టికల్గా ఇంపాక్ట్ చేస్తుంది. సో ఈ బ్రాడర్ L సిరీస్ క్యాలిక్యులేషన్స్ ఎలా అప్రోచ్ అవుతారు? L1 స్టార్ట్ అవ్వడంతోనే స్ట్రిక్ట్లీ బ్యాంక్ డేటా ఉన్న NM3కి తిరిగి ట్రెడిషనల్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్ని యాడ్ చేస్తారు. అగైన్ మ్యాసివ్ పోస్టల్ సేవింగ్స్ ఈక్వేషన్లోకి వస్తాయి. నెక్స్ట్ L2. దీనిలో L1 ప్లస్ టర్మ్ డిపాజిట్స్ విత్ రీఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఎస్. రీఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మ్యాక్రో లెవెల్ లెండర్స్ లైక్ ఎగ్జిమ్ బ్యాంక్, నబార్డ్ లాంటివేనా? అవును, నేషనల్ లెవెల్లో మ్యాసివ్ ఫండ్స్ హ్యాండిల్ చేసే ఇన్స్టిట్యూషన్స్. ఇక ఫైనల్గా ది అబ్సల్యూట్ వైడెస్ట్ మెజర్ ఇస్ L3.
దీనిలో ఏముంటుంది? దీనిలో L2కి తోడుగా ఎన్బిఎఫ్సిస్ దగ్గర ఉండే మ్యాసివ్ పబ్లిక్ డిపాజిట్స్ని డైరెక్ట్గా యాడ్ చేస్తారు. వెయిట్, లెట్ మీ ఛాలెంజ్ దాట్ రిగార్డింగ్ ఎన్బిఎఫ్సిస్. బజాజ్ ఫైనాన్స్ లేదా ముథూట్ ఫైనాన్స్ లాంటి జాయింట్ కంపెనీస్ని తీసుకుందాం. ఓకే, వీళ్ళు బేసికల్గా ఆపరేషన్స్ రన్ చేయడానికి ఆల్రెడీ కమర్షియల్ బ్యాంక్స్ నుంచి ఫండ్స్ బారో చేస్తారు కదా. సో వాళ్ళని మళ్ళీ సెపరేట్లీ L3లో యాడ్ చేస్తే ఆంట్ వి జస్ట్ డబుల్ కౌంటింగ్ ద సేమ్ మనీ? దాట్ ఈస్ అ వెరీ షార్ప్ క్వశ్చన్. కానీ మనం యాడ్ చేస్తుంది వాళ్ళు బ్యాంక్స్ నుంచి తీసుకున్న హోల్సేల్ లోన్స్ని కాదు. ఓహ్, మరి ఇంకేం యాడ్ చేస్తాం? ఎన్బిఎఫ్సిస్ డైరెక్ట్గా పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తాయి. ఈ పబ్లిక్ డైరెక్ట్ డిపాజిట్స్ అనేవి ఒరిజినల్ కమర్షియల్ బ్యాంక్స్ బుక్స్లో ఉండవు. ఐ సీ. సో బజాజ్ ఫైనాన్స్ దగ్గర డైరెక్ట్గా పబ్లిక్ నుంచి వచ్చిన ఇండిపెండెంట్ ఫండ్స్ని మాత్రమే L3లో కలుపుతారు. అప్పుడే మన ఇండియాలో ఉన్న ట్రూ ఫైనాన్షియల్ ఈకోసిస్టమ్ యొక్క అల్టిమేట్ స్పెండింగ్ పవర్ ఎంతో యాక్యురేట్గా తెలుస్తుంది. అమేజింగ్. సో టేకింగ్ అ హ్యూజ్ స్టెప్ బ్యాక్, ఆర్బీఐ ప్రింట్ చేసే ఆ చిన్న సీడ్ మనీ M0 అది L3 లాంటి మ్యాసివ్ లిక్విడిటీ ఓషన్గా ఎక్స్పాండ్ అవుతోంది. ఇట్ సౌండ్స్ లైక్ అ ఫైనాన్షియల్ ఆప్టికల్ ఇల్యూజన్. కానీ దీని వెనక ఖచ్చితంగా ఒక మెకానికల్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. Yes, how does a small seed systematically turn into an ocean? The mechanical engine driving this entire expansion is called the money multiplier. The money multiplier. అవును, దీన్ని ఫార్ములా టర్మ్స్లో స్మాల్ m అని డినోట్ చేస్తారు. బేసిక్ ఈక్వేషన్ ఏంటి అంటే m is equal to m3 divided by m0. లేదా దాన్నే 1 divided by reserve ratio అని కూడా రాయొచ్చు. ఎగ్జాక్ట్గా. ఈ మల్టిప్లైర్ కాన్సెప్టే టోటల్ క్యాపిటలిస్ట్ ఎకానమీకి హార్డ్ మీట్ లాంటిది. Let's make this tangible. I want to see the actual gears turning. Step by step trace చేద్దాం. Let's say ఈరోజు ఆర్బీఐ కొత్తగా ఒక సింగిల్ 100 రూపీ బేస్ మనీ లేదా M0ని ప్రింట్ చేసి సిస్టంలోకి ఇష్యూ చేసింది. పర్ఫెక్ట్ స్టార్ట్. ఇప్పుడు ఒక నార్మల్ కస్టమర్ వెళ్ళి ఆ 100 రూపీస్ని తీసుకుని తన అకౌంట్ ఉన్న ఎస్బీఐలో డిపాజిట్ చేశాడు. ఓకే, సో బ్యాంక్ దగ్గర ఇప్పుడు 100 రూపీస్ క్యాష్ ఉంది. కానీ ఎస్బీఐ ఈ 100 రూపీస్ని తీసుకెళ్లి వాల్ట్లో సేఫ్గా లాక్ చేసి కూర్చోడు. బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం ఎస్బీఐ ఆ డిపాజిట్లో ఒక చిన్న పోర్షన్, లెట్సే ఎగ్జాక్ట్లీ 10% మాత్రమే క్యాష్ రిజర్వ్ రేషియో లేదా సిఆర్ఆర్గా ఆర్బీఐ దగ్గర పెట్టి లాక్ చేస్తుంది. అంటే 10 రూపీస్ ఆర్బీఐ వాల్ట్లోకి వెళ్ళింది. నౌ ఎస్బీఐ హ్యాస్ 90 రూపీస్ ఫ్రీ టు యూజ్. ఎగ్జాక్ట్లీ. ఎస్బీఐకి ప్రాఫిట్స్ రావాలి అంటే వాళ్ళు ఆ ఫ్రీ మనీతో లోన్స్ ఇవ్వాలి. సో ఆ 90 రూపీస్ని ఎస్బీఐ ఒక కార్పొరేట్ బారోవర్కి లోన్గా ఇస్తుంది. లెట్స్ అజ్యూమ్ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్కి స్టీల్ కొనడానికి ఎస్బీఐ ఆ 90 రూపీస్ని ట్రాన్స్ఫర్ చేసి లోన్గా ఇచ్చింది. పర్ఫెక్ట్. ఇప్పుడు మహీంద్రా వాళ్ళు ఆ 90 రూపీస్ తీసుకుని టాటా స్టీల్ కంపెనీ దగ్గర ఇన్వెంటరీ స్టీల్ కొన్నారు. అండ్ టాటా స్టీల్ అకౌంట్కి ఆ 90 రూపీస్ డిజిటల్గా పే చేసేశారు. ఫాలోయింగ్ ద మనీ సో ఫార్. ఇప్పుడు టాటా స్టీల్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి బిజినెస్ నుంచి వచ్చిన ఆ 90 రూపీస్ క్యాష్ని వాళ్ళ కార్పొరేట్ అకౌంట్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు. ఓ వావ్, నౌ హెచ్డిఎఫ్సి హ్యాస్ దట్ మనీ. ఎస్. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మళ్ళీ సేమ్ ఎగ్జాక్ట్ ప్రోటోకాల్ రిపీట్ చేస్తుంది. వాళ్ళకి డిపాజిట్ అయిన కొత్త 90 రూపీస్లో 10% క్యాష్ రిజర్వ్ పెడుతుంది, అంటే 9 రూపీస్. అండ్ బ్యాలెన్స్ ఉన్న 81 రూపీస్ని మళ్ళీ ఇంకో యాక్టివ్ బిజినెస్కి, సే ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీకి ఆపరేషన్స్ రన్ చేయడానికి లోన్గా ఇస్తుంది. వెయిట్, లెట్ మీ గెట్ దిస్ కంప్లీట్లీ స్ట్రేట్. The RBI only printed exactly 100 rupees. That is the only physical base money. Yes, just 100. కానీ SBI బుక్స్లో 100 రూపీస్ పబ్లిక్ డిపాజిట్ ఉంది, హెచ్డిఎఫ్సి బుక్స్లో 90 రూపీస్ కార్పొరేట్ డిపాజిట్ ఉంది, అండ్ ఇంకో బ్యాంక్లో 81 రూపీస్ డిపాజిట్ అవుతుంది. అవును, ఈ ఎండ్లెస్ లూప్ ఆఫ్ రిజర్వింగ్ అండ్ లెండింగ్ వల్ల ది యాక్చువల్ మనీ ఫ్లోటింగ్ అరౌండ్ అండ్ బీయింగ్ స్పెంట్ ఇన్ ద రియల్ ఎకానమీ ఈజ్ hundreds of rupees. That means banks are literally creating money through credit? Yes, you have hit the absolute core of modern economics. System ki primary fuel credit. Mind blowing. ప్రతి సైకిల్ స్టెప్లో కొత్తగా పర్చేసింగ్ పవర్ క్రియేట్ అవుతుంది. ఈ కంటిన్యూస్ రిపీటింగ్ సైకిల్ ఆఫ్ డిపాజిట్ అండ్ లెండింగే ఆ ఒరిజినల్ హై పవర్డ్ బేస్ మనీని మ్యాసివ్ బ్రాడ్ మనీ సప్లైగా మార్చుతుంది. సో మనీ మల్టిప్లయర్ ఎగ్జాక్ట్గా ఈ క్రెడిట్ ఎక్స్పాన్షన్ కెపాసిటీనే క్యాల్కులేట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. బ్యాంకులు ఎంత అగ్రెసివ్గా సెక్యూర్ లోన్స్ ఇస్తే
ఈ మల్టిప్లయర్ ఇంజిన్ అంత పవర్ఫుల్గా వెలాసిటీతో రన్ అవుతుంది. దట్ కంప్లీట్లీ చేంజెస్ హౌ ఐ వ్యూ ద బ్యాంకింగ్ సిస్టమ్. మనం జనరల్గా బ్యాంక్స్ జస్ట్ మన క్యాష్ని సేఫ్గా హోల్డ్ చేస్తాయి, ఒక లాకర్ లాగా అనుకుంటాం. బట్ దే ఆర్ ఎసెన్షియలీ ద డైనామిక్ ఎంజిన్స్ దట్ మల్టిప్లై మనీ ఇన్ ద రియల్ ఎకానమీ. పర్ఫెక్ట్లీ సెడ్. Let's trace our true line for today. We started by seeing that money supply is a stock concept. Freeze frame chesi chustaru to avoid double counting. అవును. Then we found the seed material, the M0 base money. We watched how the system tracks its expansion using M and NM series based on liquidity, specifically isolating the pure commercial banking sector. రైట్. అండ్ తర్వాత ఎల్ సిరీస్ మెజర్స్తో ఎన్బిఎఫ్సి పబ్లిక్ డిపాజిట్స్ కూడా ఇంక్లూడ్ చేసి మ్యాసివ్ ఓవరాల్ లిక్విడిటీ ఓషన్ని చూసాం. And finally, the money multiplier engine, the continuous loop of deposits and loans that creates economic wealth. ఎగ్జాక్ట్లీ. ఇది తెలుసుకుని ఎవ్రీ ఇండివిజువల్ ఫైనాన్షియల్ ఎకానమీని ఒక కంప్లీట్లీ కొత్త లెన్స్తో చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్లో జరిగే మెకానిక్స్ క్లియర్గా అర్థమవుతాయి. ట్రూలీ. ఎందుకంటే ఎకానమీలో ఎవరైనా సరే వాళ్ళు బ్యాంక్లో ఒక సింపుల్ ఫిక్స్డ్ డిపాజిట్ వేసినా, ఒక టెక్ స్టార్టప్ ఎక్స్పాన్షన్కి బిజినెస్ లోన్ తీసుకున్నా, లేదా బజాజ్ ఫైనాన్స్ నుంచి వాషింగ్ మెషిన్ ఈఎంఐ మీద కొన్నా, దే ఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ యాక్టివ్ పార్టిసిపెంట్స్ మూవింగ్ దిస్ మ్యాసివ్ మనీ మల్టిప్లయర్ మషీన్. అబ్సల్యూట్లీ. వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్. Which naturally leads us to a very crucial, almost unsettling question. ఓ, వాట్స్ దాట్? మనం చూసాం, మనీ సప్లై ఎంత మల్టిప్లై అయ్యేది ఈ కంటిన్యూస్ చైన్ ఆఫ్ లెండింగ్ అండ్ బారోయింగ్ వల్ల. వాట్ ఇఫ్ సంథింగ్ బ్రేక్స్ దట్ ఫ్రజైల్ చైన్? లైక్ అ క్రాష్? లెట్స్ సే ఒక మ్యాసివ్ ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది, జనాలు భయపడి అప్పులు తీసుకోవడం ఆపేశారు, ఆర్ బ్యాంక్స్ పానిక్ అయి బిజినెసెస్కి కొత్త లోన్స్ ఇవ్వడం ఆపేశాయి. అసలు అప్పుడు టోటల్ మనీ సప్లై ఏమవుతుంది? వావ్, వెయిట్. ఈ మనీ మల్టిప్లయర్ ఇంజిన్ సడన్గా రివర్స్ గేర్లో పడిపోయి ఉన్న మనీ లేదా క్రెడిట్ అంతా ఎకానమీ నుంచి ఎవాపరేట్ అయిపోతుందా? That is something deeply fundamental to think about. A terrifying but fascinating thought. The money multiplier working in reverse gear. That is definitely something for everyone to mull over before our next discussion. As always, keep questioning the financial systems around you. We will be back for the next deep dive.